శివుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే మీకు చెప్తున్నా నేను, ఆయనకు నియమాలు లేవు. ఇట్లా చేయాలనా అట్లా చేయాలనా, ఇది ముందా ఇది వెనక, ఇవన్నీ లేవు. టవల్ మీద వేసుకోవాలనా, టవల్ ఉండకూడదా, నథింగ్ డూయింగ్. నువ్వు ఎట్లైనా చేసుకో, ఏమైనా చేసుకో. చూసారా, శాస్త్రంలో చెబుతారు, మైల ఉన్నప్పుడు కూడా నీవు నిత్యార్చన ఆపకూడదు అంటుంది శాస్త్రం. ఎవరి విషయంలోది? ఎక్స్క్లూజివ్లీ శివుడి విషయంలో. శివుడి విషయంలో నో మైల. నిరంతరం నువ్వు శివుడిని ఆరాధించవచ్చు. ఇవన్నీ చాలామంది తెలియవు. మైలా మైలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తుంటారు, స్టాప్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన నియమాతీతుడు, నియమాలకు అతీతమైనటువంటి వాడు, సులభ సాధ్యుడు. నువ్వు నీళ్లు పోస్తే చాలు సంతోషపడతాడు, ఇంత విభూతి వేస్తే చాలు సంతోషపడతాడు. నాకు మంత్రాలు రావే అని నువ్వు చింత పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఎందుకు? గుండెలో ప్రేమ ఉంటే చాలు ఆయన సంతోషపడతాడు. ప్రకృష్ట రూపేణ ఆశ్రితైః జనైః వ్రియతే ఇతి వరః. శాస్త్రము చెబుతూ ఉన్నది శివుని విషయములో, ప్రకృష్ట రూపేణ ఆశ్రితైః జనైః వ్రియతే ఇతి వరః. వ్రియతే అని అంటే వరించదగినటువంటి వాడు. ఎవరి చేత? ఆశ్రితైః జనైః, లోకములోని అందరి చేత వరించదగినటువంటి వాడు, సర్వోన్నతుడు, సర్వోత్తముడు అని మనము అర్థం చేసుకున్నాం. అందుకే చూడండి, సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెబుతాడు అర్జునునికి, అర్జున, నీవు కౌరవులను నాశనం చేయాలి అంటే పరమశివుడిని ఆశ్రయించక తప్పదు. వెళ్ళి నీవు తపస్సు చెయ్యి, పాశుపతాస్త్రం సంపాదించు. అది నీకు లభిస్తే గాని నీవు జయాన్ని పొందలేవు అంటాడు. చూశారా? శరణం గచ్చ కౌంతేయ వరదం భువనేశ్వరం చూశారా? కృష్ణుడు 2 మాటలు మాట్లాడాడు, ముక్కలు మాట్లాడాడు. అద్భుతమైన మాటలు ఇవి. శరణం గచ్చ కౌంతేయ, నీవు ఆ మహాదేవుని యొక్క పాదాలను పట్టుకో, శరణు అని వేడుకో. ఎందుకో తెలుసునా? వరదం భువనేశ్వరం. వరదం అంటే తొందరగా ప్రసన్నుడవుతాడు, నీకేం కావాలో అది ప్రసాదిస్తాడు. మరి ఆయన ఎవరు? భువనేశ్వరం. ఈ విశ్వానికి ఆయన ప్రభువు, దేవదేవుడు అని శ్రీకృష్ణుడు చక్కగా చెప్పడం జరిగింది. పరమేశ్వరుడు ఎలాంటి వాడు అని అంటే బోలా శంకరుడు అని మీరు అర్థం చేసుకున్నారు. రాక్షస విషయం మీరు తీసుకుంటే దేవతలైనా రాక్షసులైనా వాళ్ళ తపస్సులు మీరు తీసుకుంటే అసలు ఎక్కువ మంది దేవతలు రాక్షసులు ఎవరి కోసం తపస్సు చేశారు అని అంటే పరమశివుని కోసం తపస్సు చేశారు. హిరణ్యకశిపుడు గొప్ప శివభక్తుడు. బోలా శంకరుడు ప్రత్యక్షమైనాడు, నీకేం కావాలి అన్నాడు, కోరుకో వరాలు అన్నాడు. మరి ఎంతటి ఐశ్వర్యం ఇచ్చాడు తెలుసా మీకు? ఇక్కడ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఐశ్వర్యం ఉంటుంది, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఐశ్వర్యం ఉంటుంది. పరమశివుడు హిరణ్యకశిపుడికి సకల దేవత ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. అంటే ఇంక ఎటువంటి భోలాతనమో చూడండి. నెంబర్ 1, ఎంతకాలం ఇచ్చాడు?
10 కోట్ల సంవత్సరాల కాలం ఇచ్చాడు. హిరణ్యకశపుడిని నరసింహస్వామి వచ్చి సంహరించాడు అని చెప్పడం జరిగింది. ఓకే, దానికి ముందు ఎంతకాలం అనుభవించాడు? జనించిన వాడు మరణించక తప్పదు. వాడెవడైనా సరే, రాక్షసుడైనా సరే, దేవత అయినా సరే, మానవుడైనా సరే, చివరికి సిద్ధుడైనా సరే దేహాన్ని విడవక తప్పదు. కానీ ఎన్ని సంవత్సరాలు భోగాలు అనుభవించాడు, ఎంతటి భోగాన్ని అనుభవించాడు అని చూస్తే 10 కోట్ల సంవత్సరాలు సకల దేవతా ఐశ్వర్యాన్ని అతడు అనుభవించాడు. అంటే అంతటి ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. చూడండి, మందారుడు అన్నటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఇతనికి ఎంత పవర్ ఇచ్చాడు అంటే బోలాశంకరుడు 100 విష్ణు చక్రాలు, 100 ఇంద్రుని యొక్క వజ్రాయుధాలు ఏకమై వచ్చినా ఇతన్ని ఏం చేయలేవు. ఎవరి మందారుడు? హిరణ్యకశిపుని కుమారుడు. ఇతను కూడా ఎంతో కాలం విష్ణువుతో, ఇంద్రునితో యుద్ధం చేశాడు. ఎప్పుడు యుద్ధం చేసినా జయం ఎవరిది అంటే ఈ మందారుడిది. ఒక్క విష్ణు చక్రం కాదు, 100 కొలది విష్ణు చక్రాలు వచ్చినా 100 కొలది ఇంద్రుని యొక్క వజ్రాయుధం, దానికి తిరుగులేదు ఇంకా, వచ్చినా ఇతడిని ఏమి చేసేవి కాదు. అంటే చూశారా, వరదహ అనసూయాదేవి తపస్సు చేస్తే నాకు పుత్రుడు కావాలి అని కోరుకున్నది. మరి ఒకరినిచ్చాడా? 3 ఇచ్చాడు. నేను చెప్పాను మీకు, శివుడి విషయం ఎలా ఉంటుందంటే నువ్వు ఏం కోరుకుంటావో దాని మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎట్లా అంటే ఆయన స్వభావం, అది ఆయన క్యారెక్టర్.